మనం శనివారం ఎందుకు దేవుని సన్నిధికి వస్తున్నాం? చెప్పాలి. ప్రతి శనివారము మనం దేవుని సన్నిధికి వచ్చేది ఎందుకంటే మన విజ్ఞాపన చేయటానికి. దేని గురించి విజ్ఞాపన చేయటానికి? చెప్పాలి. మీరు చిన్నగా ఈరోజు కొత్తగా వచ్చేవారు కాదు కదా. చెప్పాలి. మన అనేకమైన అవసరాల కొరకు, సమస్యల కోసము, కుటుంబంలో మనకి దేవుడిచ్చిన పిల్లలు ఉన్నారు కదా, స్వాస్థ్యము కుమారులు, బహుమానము కుమార్తెలు, అంతేనా? దేవుడు ఆ యొక్క యోగక్షేమాల గురించి, ఇంకా వారు రక్షణ కొరకు, మారు మనసు కొరకు, భవిష్యత్తులో రానున్న దినాలలో వారు దేవునితో ఏకమై దేవునితో కలిసి నడవాలి. ఈ లోకములో ప్రతి ఒక్కరు యాత్ర ముగించుకొని దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. అందరము కూడా దేవుని సన్నిధిలో కూడుకొని ఈ శనివారం ప్రత్యేకంగా ప్రార్థన, నాకు ఆస్తి కావాలయ్యా. చూడాలి ప్రియుల, గమనించాలి. ఈ లోకంలో అందరికీ అన్నీ ఉన్నాయి. వాటి కోసం కాదు, కానీ వాటి కోసం ఎత్తిగెత్తగా మనకు కావాల్సిన వాటి కోసం ప్రార్థన చేసుకునే సందర్భాలు వేరే ఉన్నాయి. ఈరోజు ప్రత్యేకంగా ఎందుకయ్యా ప్రభు సన్నిధిలో శనివారం మనం కూడుకొని విజ్ఞాపన చేసేది ఏంటంటే, పిల్లల రక్షణ కొరకు. దేవునికి స్తోత్రం. మనము కూడా రక్షించబడ్డాం కదా, మన రక్షణను చేజార్చుకోకుండా ఉండాలి. మన ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకోకుండా ఉండాలి. దేవుణ్ణి ఎరిగిన మనము ఎరగని వారి మధ్యలో దేవునికి అనుకూలంగా వారందరి మధ్యలో ఒక మంచి సాక్ష్యం కలిగి, ఆస్తి ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, ఈ లోకంలో అన్ని సదుపాయాలు మనకి లేకపోయినా, ప్రభువుని కలిగి ఎరిగిన మన జీవితంలో దేవునికి దినదినముగా మనము దగ్గరవుతూ ఆత్మీయ జీవితంలో ఎదుగువారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. అందుకని శనివారం ప్రార్థన చాలా బలమైందండి. శనివారం విజ్ఞాపన. ఉపవాసం ఉండొచ్చారు ఎవరన్నా? చెప్పండి. అమ్మ చేతులు లేవట్లేదు. శనివారం ఉపవాసం ఉంటున్నారా? ఉంటున్నారు కదా. దేవునికి స్తోత్రం. మంచిది. ఎందుకంటే ఈ ఒక్క రాత్రి ప్రార్థన నిజంగా మరలా వారం తిరిగి వచ్చేంతవరకు మనము ఎక్కడికెక్కడికో వెళ్తున్నాం. అవునా కదా? ఏ స్థలాలకో వెళ్తున్నాం, అన్ని ప్రాంతంలోకి వెళ్తున్నాం. ఈ లోకంలో అనేక ప్రభావాలు తిరుగుతూ ఉన్నాయి, శక్తులు, ప్రభావాలు. వాటి వర్షములో మనం పడిపోకుండా, వాటి వలలో, గాలములో, వాడి గోతిలో, వాడి గుంటలో, వాడి ఉరిలో వాడు చిక్కుకోకుండా ఉండాలంటే ఈ ప్రార్థన మనకి కవచము లాంటిది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ ప్రార్థన ఒక కంచె లాంటిది. ఈ ప్రార్థన మనకి కాపుదల. చాలామందికి తెలియక ఏదో ప్రార్థన అనుకుంటారు. ఈ ప్రార్థనలో ఉన్న బలము తెలియక, ప్రార్థనలో రుచి తెలియక, ఈ ప్రార్థనలో ఉన్న ప్రియులరా విధానము అర్థం కాక చాలామంది శనివారం రాక, బుధవారం రాక, ఆదివారం ఏదో కొంతమంది అలాగ కనపడదాం అన్నట్టుగా వస్తుంటారు. నేనంటాను ప్రియులరా, అది మీకు ఆశీర్వాదకరం కాదు. ఏ విధము చేతైనా మనము దేవుని సన్నిధిలో అంచెలుగా ఆత్మీయ జీవితంలో ఎదుగువారుగా ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చి మనం చేసే ప్రార్థనకి దేవుడు తప్పక మేలు చేస్తాడు, జవాబిస్తాడు. దాని పట్ల దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని సిద్ధపరిచాడనే సంగతిని మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం. మీరు చూడండి, ఒక మాట మార్కు సువార్త అనుకున్న చూడండి, బాటిల్స్. మార్కు సువార్తలో రాయబడిన వాక్యము 11వ అధ్యాయము 24వ వచనం ఒక్కసారి మనం చదువుదాం. మార్కు సువార్త చదవాలి. అందుచేత జాగ్రత్త, ఈ మాట మీరు అందరూ అండర్లైన్ చేసుకోండి జాగ్రత్తగానేనమ్మా. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. చూడండి, మనమంతా ప్రార్థన చేసేటప్పుడు కొన్ని అడుగుతాం.
అడుగుతున్నావా లేదా? ఏమేమి అడుగుతున్నావు చెప్పండి. అడుగుతున్నారా? చేయొద్దని ఒకసారి. అడుగుతున్నాం కదా. అడిగిన మనమంతా దేవుడు చెబుతున్న మాట ఒక అమూల్యమైన మాట ఇది. అవి మీరు పొంది ఉన్నారని నమ్ముడి. మీరు నమ్మాలి. మీరు అడుగుతున్నారు కదా, దేవునికి ప్రార్థన చేస్తున్నారు కదా, దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాం, దేవుని సన్నిధిలో మనం విజ్ఞాపన చేస్తున్నాం. ఆ అడిగిన దానికి, ఆ ప్రార్థనకి దేవుడు తప్పక జవాబు ఇచ్చే దేవుడు. అంతేకాదు వాటిని నేను పొంది ఉన్నా అని నీవు నమ్మాలి. దేవునికి స్తోత్రం. నమ్ముకోకుండా మనము ప్రార్థన చేస్తే ప్రయోజనము ఉంటుందా? చెప్పండి. అవునా కదా? నమ్ముకోకుండా మనము ప్రయోజనం ఉండదు ప్రియులారా ప్రార్థన చేస్తే. అందుకని మనం ప్రార్థన చేయడానికి వచ్చాం ఈ రాత్రి. దేనికోసము? కుటుంబ పరిస్థితుల గురించి, ఆర్థికమైన ఇబ్బందుల గురించి, ఆరోగ్యం గురించి, పిల్లల చదువుల గురించి, వివాహాల గురించి, వాళ్ళ రక్షణ కోసము, గర్భఫలాల కోసము, యజమానులు మారాలి. అంతేకాదు మన కుటుంబీకులు, రక్త సంబంధికులు మారాలి. మారకుండా చనిపోతే నరకానికి వెళతారు. వాళ్ళకి రక్షణ లేకపోతే సాతాను చేతిలో వారు ఏమైపోతారు? చిక్కబడతారు, నాశనానికి గురవుతారు. అపవాది వారిని నరకానికి వీడ్చుకొని వెళ్ళిపోద్ది. అందుకని నరకం తప్పించబడాలి. దాని కొరకు ఏర్పాటు చేసిన ఆ అగ్నిగుండములో దేవుని ప్రజలమైన పిల్లలమైన మనము, మన పిల్లల, మన కుటుంబం ప్రియులారా దానిలో పడుకోకుండా ఉండాలని దేవుని సన్నిధిలో మనం ప్రతిరోజు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రతి జ్ఞాపన కూడికలో మనం పాల్గొనాలి. చూడండి, వెలిగించబడి ఆడిపోతున్నారు, రక్షించబడిన వారు పడిపోతున్నారు, మారు మనసు పొందాలనుకున్నారు జారిపోతున్నారు. కుటుంబాలు మరలా దేవునికి దూరమై అందరూ పాపమునకు, శాపమునకు, సాతాను యొక్క బంధకాల్లో బంధించబడి దేవునికి దూరమై శాపాన్ని అనుభవిస్తున్నారు. ప్రియులారా, ఈ రోజున గమనించండి. దేవుని జనాంగమా, దేవుని ప్రజలారా, ఒక్కసారి ఆలోచించండి. మనం ఈ లోకంలో ఎందుకు దేవుడు జన్మించాడంటే, మనల్ని ఎందుకు జన్మింపజేశాడంటే ప్రియులారా, మనం తిని తాగి మన ఇష్టం వచ్చినట్టుగా ఎంజాయ్ చేయటానికి కాదు. అంతేనా? మనం ఈ లోకంలో అన్నిటిని అనుభవించి ఎంజాయ్ చేసి నరకానికి వెళ్ళటానికి కాదు. ఆ నరకం తప్పించుకోవాలి. ఇక్కడ 60-70 ఒక గదిగా అదిగి బలవంతానికి 80-90 సంవత్సరాలు బ్రతుకుతామేమో. తర్వాత ఈ లోకంలో కాలాన్ని చెల్లించిన తర్వాత అక్కడుందండి భయంకరమైన శిక్ష. ఆ భయంకరమైన యాతనను తప్పించుకోవాలి. నీవే కాదు, నేనే కాదు, నా కుటుంబము, మనకిచ్చిన బిడ్డలను మనం ప్రియులారా ప్రార్థన ద్వారా రక్షించుకోగలగాలి. దేవునికి స్తోత్రం. అందుకని నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు చేసిన ప్రార్థన దేవుని సన్నిధిలోనికి చేరిద్ది. నువ్వు దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నావో అది నీవు పొంది ఉన్నావనే సంగతిని నీవు నమ్మాలి. ఒక ఎగ్జామ్ రాస్తున్నావు అనుకో, ఆ ఎగ్జామ్ రాసినప్పుడు నీకు నమ్మకంతో ఎన్ని మార్కులు వస్తాయో, నువ్వు పాస్ అవ్వో లేదా నేను నమ్మకంతో పిల్లలు రాసావనుకో, దేవుడు తప్పక నిన్ను పాస్ చేస్తాడు. దేవుని స్తోత్రం. అపనమ్మకంతో రాసావనుకో ఏమైపోతావు? అందుకనే అపనమ్మకంతో ఏ పని చేసినా కానీ మనం దాన్ని పొందుకోలేము, దాన్ని సాధించలేము. దాని విషయంలో ప్రియులరా మనము ఓడిపోతాం. అందుకని నమ్మిక ఉంచాలి. ప్రార్థన చేసేవారు గడ నమ్మకం ఉంచి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నమ్మకం లేకుండా ప్రార్థన చేస్తే మన జీవితాలు ప్రియులరా ఎన్నడగడ మేలు పొందుకోలేము, ఎన్నడగడ మార్పు పొందలేము, ఎన్నడగడ దేవుడి క్రియలను మనము చూడండి ప్రియులరా, కుటుంబంలో చూడలేం ప్రియులరా. అందుకని చాలామంది అపనమ్మకంతో దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు. కానీ ఎలా ఉంటే ఎలా బ్రతుకుతామండి? ప్రార్థన చేసిన కానీ జరిగిద్దా? చూడండి, పూర్వకాలపు భక్తులు బైబుల్లో ప్రియులరా మనకి ఆదర్శంగా నిలబడ్డారు. వారు ఒక మంచి మాదిరిగా నిలబడ్డారు. వారి సాక్ష్యాలు ఈ రోజున మన ఆత్మీయ జీవితానికి మెట్లు. దేవునికి స్తోత్రం చెప్పండి. వారి సాక్ష్యాలు బైబుల్ గ్రంథంలో మనకి ఎందుకు వాళ్ళ పేర్లు వ్యక్తం చేశారంటే వారు ఒక్కొక్కరు ఒక్కొక్క మెట్టు, ఒక్కొక్క అనుభవం ప్రియులరా మన ఆత్మీయ జీవితానికి ఎదుగుదల కొరకే భక్తుల గురించి రాశాడు ప్రియులారా. అందుకని ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా భక్తుల గురించి రాశాడు. ఎబ్రీలకు రాసిన పత్రికలో భక్తులందరి గురించి రాసుకుంటూ వచ్చాడు. 11వ అధ్యాయం మీరు చదవండి.
ఎబ్రిల్కి రాసిన పత్రికలో 11వ అధ్యాయం చూడండి. భక్తుల యొక్క అనుభవాలు అక్కడ చదవాలి. ఎబ్రిల్కి రాసిన పత్రిక అంటే ఆదికాండం ఎత్తున్నారు, అడిది ఎత్తున్నారు, ఇడిది ఎత్తున్నారు. బైబిల్ మీద అసలు అవగాహన ఉంటే జాగ్రత్తగా వినాలి. ఇక్కడ భక్తులు మనకి కనపడతారు. ఇక్కడ చాలా మంది భక్తులు, వాళ్ళందరూ నేను చెప్పాక ముందుగానే ఒక్కొక్కరు అనుభవం, ఒక్కొక్కరు ఒక్కొక్క మెట్టు. వారి ఆత్మీయ జీవితం మనందరికి ప్రియులరా మంచి సాక్ష్యం. చూడండి అక్కడ విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి యందు నిజ స్వరూపములు అదృశ్యమైనవి రుజువునయున్నవి, దానిని బట్టి ఇతరులు సాక్ష్యము పొందితిరి. పితరులు ప్రపంచములో దేవుని వాక్యము వలన నిర్మాణమైనవని, అందును బట్టి దృశ్యమైనది నిర్మించబడలేదని విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి ఏబేలు కయ్యోను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవునికి స్తోత్రం. మొట్టమొదట మెట్టు ఇక్కడ మనకి ఎవరై అంటే చెప్పాలి. మొట్టమొదట మెట్టేది ఎవరో చెప్పాలి. కయ్యోను కాదు, ఏబేలు. దేవునికి స్తోత్రం. ఈ ఏబేలు గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం ప్రియులారా. ఏబేలు దేవుని యందు విశ్వాసం ఉంచి శ్రేష్టమైన బలి ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. శ్రేష్టమైంది దేవునికి ఇచ్చేది చెప్పాలి. జాగ్రత్తగా వినాలి. ప్రార్థన చేసేటప్పుడు కూడా మనలో కల్ముసం ఉండకూడదు. అర్థమైందా? బలి ఇచ్చేటప్పుడు కూడా మన కాడ చూడండి ప్రియులారా, ఏముండకూడదు? స్వార్థం ఉండకూడదు. కొంతమంది ప్రార్థన చేస్తాం, స్వార్థం విడిచిపెట్టరు. కొంతమంది ప్రార్థన చేస్తాం ప్రియులారా, చూడండి విశ్వాసం ఉండదు. కొంతమంది ప్రార్థన చేస్తారు, చూడండి ఆ లోపల ఉన్న అసూయను పోగొట్టుకోరు. కొంతమంది ప్రార్థన చేస్తారు, చూడండి ఆ మత్సరాన్ని పోగొట్టుకోరు. ప్రార్థన చేస్తారు, కొంతమంది ఇస్తారు దేవునికి ప్రియులారా, ఆ ఇచ్చే దాంట్లో యథార్థంగా ఇవ్వలేరు. చూడండి విశ్వాసమును బట్టి ఏబేలు దేవునికి శ్రేష్టమైన బలి అర్పించాడండి. దేవునికి ఇచ్చే విషయంలో చూడండి పిల్లరా, మనవపూర్వకంగా, హృదయపూర్వకంగా, ఇష్టపూర్వకంగా ఏ మాత్రము కాడ కుంటిదాన్ని ఇద్దామా, గుడ్డిదాన్ని ఇద్దామా, గూనిదాన్ని ఇద్దామా, జబ్బుని పడ్డదాన్ని ఇద్దామా, ఇంకా కొద్దిసేపుడికి చచ్చిపోయేదాన్ని ఇద్దామా? మన వాళ్ళు ఏమనుకుంటారంటే దేవునికి మొక్కుకునే విషయాలు ఏం చేస్తారు తెలుసా? ఏదైనా కోడికి రాగు వచ్చిందనుకో, కింద పడి కొట్టకలాడుతుందనుకో, ఇది బతికితే దేవా నీకి. చెప్పండి ఏంది? రాగం వచ్చిందని దేవుడికే, అంతేనా? కాలు ఇరిగిందనుకో, ఏదన్నా గొర్రెకో గేదకో ఏం చేస్తారు? ఆ కాలు తగ్గితే కుంటి దేవుడికి కావాలా? అయ్యా దాన్ని బాగు చేయయ్యా. వినాలి జాగ్రత్తగా. దాన్ని బాగు చేయయ్యా. దేవునికి స్తోత్రం. ఇదిగో నా మందలో ఇంకొకటి మంచిది ఉంది కదా, శ్రేష్టమైంది తొడుసూరు పుట్టింది, ఇది నీకు ఇస్తా ప్రభువా. దేవునికి స్తోత్రం చెప్పండి అంటారు. కుక్కర రోగం తగిలిన కోళ్ళు, అంతేనా? చినిగిపోయిన 10 రూపాయల కాగితకాలు, సొట్లు పడ్డ 5 రూపాయల బిళ్ళలు. చూడండి ఆదివారం వచ్చేది మనకు తెలుసు, వాటిలో ఎన్ని అతుకులు ఎత్తనాయో. దేవునికి స్తోత్రం. ఏమి ఇవ్వాలంట? అమ్మ నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఏముండాలి? కాడ ఏముండాలి? మంచి మనసుతో ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రం. మంచి మనసుతో ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు నీ పట్ల దేవుడు గొప్ప కార్యాన్ని చేయటకు ఆయన సమృద్ధుడైన ముందుకు పడితే పొల్లు రాసి మరి మాట్లాడుకోండి. చర్చిలో పోయింది, ప్రార్థన పోయి ముందుకు పోయి పడి పొల్లు ఇరిగిని అంటారు. అసలుకే మనం మామూలు ఊరా? దేవునికి స్తోత్రం చెప్పండి. 7 ఆడపిల్ల అంటే అదరిన ఆడపిల్ల కాదరిన ఆయన చెప్పాలి. రకరకాల విధానాలు. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. దేవుని వాక్యంలో ఇక్కడ మొదటి మెట్టు ఎవరు చెప్పాలి?
ఏబేలు మొదటి మెట్టు, ఆయన సాక్ష్యం ఏంటి? ఆ మెట్టుకున్న సాక్ష్యం శ్రేష్టమైన బలి దేవునికి ఇచ్చాడు. శ్రేష్టమైనది కంటే ఎను తిరగని వాడండి, మర్మము లేని వాడండి. ఇది దేవుడిచ్చాడండి నాకు. దేవునికి స్తోత్రం. దేవుని కంటే నాకు ఇంకా ప్రాముఖ్యమైనది ఏదైనా ఉందా? దేవుని కంటే నాకు విలువైంది ఏమైనా ఉందా? దేవుని కంటే ప్రాముఖ్యమైనది ఉందా? దేవుని కంటే గొప్పది నాకు ఏదేమైనా ఉందా? ఆయనకి ఇస్తే నాకు అంతకంతకు చెప్పాలి. ఇత్తనారా? ఏది? అన్ని చోట్ల చేతులు ముడుచుకోవటమే కండి, అన్ని చోట్ల చేతులు వెనకలాక్కోవటమే కదా, అంతేనా? అందుకని మనకు మొట్టమొదటి పెట్టి బైబిల్లో ప్రియులారా చాలామంది నేర్చుకోవాల్సిన ఒక మంచి అనుభవం ఏంటంటే, శ్రేష్టమైనది అని నువ్వు దేవునికి ఇవ్వగలిగిన వాడివైతే, నువ్వు ఇవ్వగలిగిన తల్లివైతే, దేవుడి నీ జీవితంలో గొప్ప మంచి అద్భుతమైన కార్యాలు. నీ కుటుంబంలో దారిద్రత తెలియదండి. చూడండి, దారిద్రత తెలియదు. ఇప్పుడు చూడండి, దాదాపు 4 నెలలు అనారోగ్యం వచ్చి నాకు, అంతేనా? ఏ రోజైనా ఎవరికాడికైనా పోయి చేచాచిన సందర్భాలు ఈ రోజు లేదనుకోవటానికి లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజుకి లేదనుకోవటానికి లేదండి. దేవుడు గొప్ప దేవుడు అండి. మీకు ఒకసారి ఆలోచించండి. నేను నిన్న మద్రాసు వెళ్ళాను కదా, ఒక మంచి సాక్ష్యం ఏనండి ప్రియులారా. వెళ్ళిపోయా, మీటింగ్లకి వెళ్ళిపోయా, అలా ప్రార్థన చేసుకుంటున్నా, దేవుని సన్నిధిలో కూర్చొని, అయ్యగారు మద్రాసు అయ్యగారు, అయ్యా నువ్వు అనారోగ్యంతో ఉన్నోలే, నువ్వు లోపలికి పోయినా చర్చి కాడ కూర్చొని మంచం మీద కూర్చోయ్యా, ప్రార్థన చేసుకో, కాసేపు పడుకో, చక్కగా నీకు అన్ని సదుపాయాలు మేము చూస్తామని అయ్యగారు అమ్మగారు మంచి స్పెషాలిటీ మనకు అనుకూలపరిచాడు. దేవునికి స్తోత్రం. సరే ప్రార్థన చేసుకుంటూ ఉండవు, అనుకోకుండా ఆయన 20 సంవత్సరాలంతా మద్రాసు ప్రార్థనకు రాక పాస్టర్ గారు. దేవునికి స్తోత్రం. మరి ఆ రోజున దేవుడు కోపను బట్టి ఎందుకు వచ్చిండో, నిన్నటి రోజున ప్రియులారా లాస్ట్ రోజున వచ్చిండు, ఆయన ప్రార్థనలో పాల్గొండు. అయ్యగారు ప్రార్థన చేయండు, 5,000 రూపాయలు కానుక పెట్టండు. సపట్లు కొట్టండి ఒకసారి. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు ప్రియులారా తన బిడ్డలను పోషించే దేవుడు. నువ్వు మర్మము లేని వ్యక్తిగా ఉండాలి, నువ్వు యథార్థవంతురాలుగా ఉండాలి. దేవుని విషయంలో ప్రియులారా నమ్మకంగా నువ్వు ఇవ్వగలిగితే, దేవునికి స్తోత్రం, దేవుని విషయంలో నువ్వు నమ్మకంగా కలిగితే, మీరు 100కి 10 రూపాయలు చెప్తారు, నేను 100కి 20 రూపాయలు నేను దేశం భాగం తీసేది. మీకు చాలాసార్లు చెప్పాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఎంత? 10 రూపాయలు వస్తే 100 రూపాయలు మీరు దేశం భాగం తీస్తారు. అసలు తీస్తేనే కదా దేవుని స్తోత్రం. నేను 10 రూపాయలు ఇచ్చడానికి ఇమ్మీడియట్గా ముందుకు 200 రూపాయలు తీసి డబ్బాలు అమ్మగారు నేనే తీసి ముందు దేశం భాగం పక్కన పెడతాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఎందుకు నేను ఈ మాట చెబుతానంటే, దేవునికి మనం ఇష్టలుగా ఉండాలి, మనుషులకు కాదు. మనుషులు సంతోషపెట్టే భక్తి మనకే, ప్రకృతి సంబంధమైన మనుషులు చూడాలని చేసే భక్తి ప్రియులారా. అందుకని మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు పొంది ఉన్నారని నమ్మాలి. నమ్మకి లేదు కదా, నమ్మట్లేదు కదా, సత్యము లేదు కదా, యథార్థత లేదు కదా. ఆయన మీద విశ్వాసముతో నమ్మికతో ఏబేలు దేవునికి శ్రేష్టమైన అర్పణ బలి అండి. దేవునికి స్తోత్రం. ఇంకొక విషయం తెలుసా? ఇంకొక విషయం, 20 బడాయికి చెప్పట్లేదండి, చేస్తేనే చెప్పగలుగుతావు దమ్ముతో. దేవుని స్తోత్రం. చేయకపోతే నువ్వు దమ్ముతో మాట్లాడలేవు, చెప్పలేవు, పాడలేవు, పరిచయం చేయలేవు, మనసు మారదు, ఆత్మీయ జీవితంలో ఎదగలేవు నువ్వు. అందుకనే మొట్టమొదటి మెట్టు బైబుల్లో మనకి ఎవరంటే చెప్పాలి. ఇప్పుడు ఏబేలు. 2వ మెట్టు చదువు, కింద చూడు. దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమొందాడంటే
ఎవరు చెప్పారు ఈ మాటను? ఎవరు చెప్పారు? చెప్పాలి. మనుషులు చెప్పారా? మానవులు చెప్పారా? అరే ఎవడో చెప్పింది ఇవ్వమని? ఎవడరా చెప్పింది? పాత నిబంధనలో జరిగింది. అరే కొత్త నిబంధనలో చెబుతుంది ఇక్కడ. దేవునికి స్తోత్రం. ఎబ్రీయులకు రాసిన పత్రిక. దేవునికి స్తోత్రం. పాత నిబంధనల సాక్ష్యం, అందరు భక్తుల సాక్ష్యము ఇక్కడ ఎబ్రీ పత్రిక అపోస్తులైన పౌలు గారు వివరించుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం. తన విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడని సాక్ష్యం. బైబిల్లో మొట్టమొదటి నీతిమంతుడు ఎవరు చెప్పండి? ఇప్పుడు చెప్పాలి. బైబిల్ చరిత్రలో భూమి మీద పుట్టిన మానవుల్లో మొట్టమొదటిగా సాక్ష్యం పొందిన వ్యక్తి ఎవరు? ఎవరి చేత? దేవుని చేత మొట్టమొదటిగా భూమి మీద సాక్ష్యం పొందిన వ్యక్తి ఏబేలు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి మెట్టు చదువుదాం. కింద వచ్చిన అతను మృతి నొందినను ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసమును బట్టి ఇదిగో రెండో మెట్టు మనకి. విశ్వాసమును బట్టి ఆనోకు మరణమును చూడకుండా. దేవునికి స్తోత్రం. సపట్లు కొట్టలేదు గట్టిగా. ఏం చూడకోకుండా? ఎవరెత్తను? ఆనోకంట మరణం చూడలేదంటండి. ఎందుకు చూడలేదు? కింద వచ్చిన చదువుదా మీకు తర్వాత. ఎవరు చదువు. అతడు కొనుపో పడక మునుపు దేవుడికి ఇష్టుడై ఉండినని సాక్ష్యం పొందిన. దేవుని స్తోత్రం చెప్పండి. అతను మరణము పొందక ముందు ఒక సాక్ష్యం ఉంది. ఏంటా సాక్ష్యం? ఆనోకు దేవునికి ఇష్టడుగా ఉన్నాడంట. దేవునికి నచ్చినట్టుగా బ్రతికాడంట. దేవునికి అనుకూలంగా నడిచాడంట. దేవునికి ఇష్టమైన జీవితాన్ని ఎంజాయ్ చేశాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నువ్వు ఎవరికి నచ్చినట్టుగా నడుతున్నావు? నీకు అయ్యగారు ఉంటే వస్తారు కొంతమంది చర్చికి. అయ్యగారు ఉంటే మైకు మోగితే అంతేనా? ఏం భర్తీ చేయాలి? విశ్వాసులు అంతకంతకు వర్ధిల్లుతూ ఉండిరని బైబిల్ చెబుతుందండి. ఒక మాట మీరు చూడండి. అది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 22వ వచనం చూడ ఒకసారి. 22, 23 ఒకసారి చదువు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక. కాబట్టి అవిశ్వాసులకే సూసికమైనది. ఏం చేశారంట? సంఘమంతయు సంఘమంతయు ఏం చేశారు? మరి మీకు మాయరోగాలు వచ్చినాయి నేను చెబుతున్నా. ఏమైంది మీకు? మీరు మానుకోవద్దని అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక, రోమా రాసిన పత్రికలో ప్రియులరా చక్కగా వివరించుకొచ్చాడు. సంఘాలు ఏమవ్వాలి? ఈ రోజున్న బోధకుడు, శావకుడు, సువార్థికుడు రేపు ఉండడు. కరువు అయిపోతారు శావకులు అని చెప్పారు. దేవునికి స్తోత్రం. లేఖనాలు కాల్చబడతాయి. బైబిల్ ప్రియులరా, సంఘం ఏమవ్వాలి? ఏకమవ్వాలి. ఏకంగా కూడుకోవాలి. ఎడతెగక ప్రార్థన చేయాలి. ప్రార్థనా జీవితంలో ప్రియులరా ఎప్పుడుకప్పుడే ప్రియులరా పురుకొల్పబడాలి. దేవునికి స్తోత్రం. మరి మీరేందండి? మీ ఆత్మీయ జీవితం ఏంటి? ఏ సాక్ష్యం ఉంది సంఘంలో చెప్పండి, నేను చెబుతాను. మీకు సంఘంలో ఉందా సాక్ష్యం? ఇంటి దగ్గర ఉందా సాక్ష్యం? లేకపోతే బయట ఉందా సాక్ష్యం? అరే తాగుబోతుడితో కలిసి వాడు చెప్పినవన్నీ చేస్తున్నారు. లోకస్తులతో కలిసి వాళ్ళతో పాటు నడుస్తున్నారు. వాడికి మీకు తేడా, ప్రత్యేక తేడండి. దేవునికి స్తోత్రం. అరే 4 రోజులు వాడు గొడవలు పోయిందంటే వాడితో పాటు పోయి గుండు కొట్టించుకుంటూ, వాడు ఇంకా తిరుపతి పోయిందంటే ఆడకపోయి బొట్టి పెట్టుకొని వస్తాం. అటు పోతూ ఇటు పోతుంది. చిరత్తునేది సాక్ష్యమేది. బతికితే క్రీస్తు కొరకే. చెప్పు. సింహం సచ్చిన సింహమే. చెప్పండి రా. బతికినా నోరులు లేవా మీకు? నోరులు లేవా? చెప్పండి. సింహము చెప్పండి. నోరుల నోలు. సింహము సచ్చినా బతికినా అది రబ్బాయ్.
సంఘంలో ఉన్న సింహం బయటికి వెళ్ళిన సింహమేరా. ఎక్కడుండా ఎట్లా ఉండాలి మరి? మీదేది ఆత్మ జీవితం ఏది? నలుగురిలో కలితేనో నారాయణ అంటున్నారు, కులంలో కలితేనే గోవింద్ అంటున్నారు. అమ్మ కులం ఎలివేసి కులం మనల్ని కలుపుకుంటుందో లేదో, కులం మన ఎమ్మట వచ్చేదో లేదో, కులం మన ఎమ్మట కొట్టండి రాబా బెత్తాలతో మమ్మల్ని అన్నారు భక్తులు. దేవుని స్తోత్రం. హింసించిన, రాళ్లతో కొట్టిన, బట్టలు ఓడదీసి ప్రియులరా శత్రుహింసలు చేసిన ప్రభు కొరకు నిలబడ్డారు. దేవునికి స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అందుకని చూడండి, ఆనోకంట తన మరణము పొందక దేవునికి కొనుపోక ముందంట ఏమయ్యాడు? దేవునికి చెప్పండి ఇష్టడై ఉన్నాడంతే. ఎప్పుడు ప్రార్థనే. ఇష్టంగా బ్రతకాలండి దేవుని కొరకు. ఇష్టమైతే ప్రార్థన చేస్తావు, ఇష్టం కాకపోతే పడుకుంటూ కాళ్ళు పమ్మదండి. జలుబు చేసింది అయ్యగారు ఇవాళ రాలా, ఏమైంది గొంతు నొప్పి అయ్యగారు రాలా, ఏమైంది అలా చెప్పండి. ఎంతెంత దూరాలు అండి మందిరాలు, ఎంతెంత దూరం అండి చెప్పండి. అంత బలహీనత సమస్యలు ఉన్నాయి. ఎంత దూరం పోయా నేను చెప్పండి, ఎంత దూరం? దేవుని పని అంటే, దేవుని సన్నిధిలో గడపాలంటే ప్రాణాన్ని లెక్క చేయలేదండి ఇప్పటికి. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను చెబుతూ ఉంటా, వాక్యం చెప్పుకుంటైనా చచ్చిపోవాలి నా చివరి కోరిక. దేవుని స్తోత్రం. ఆ కోరిక ఏందో తెలుసా? పిల్లల పెళ్ళిళ్ళు కావాలి, మనవలకు ఆస్తులు చంపాయాలి, ఉంగరాలు చంపాయాలి, మెడలో గోల్డ్స్లు చంపాయాలి, అది చంపాలి, ఇది చంపాలి. అది కాదు నా కోరిక ఏందో తెలుసా? నా దేవుడు నన్ను పిలుచుకున్న తర్వాత నేను ఒకటే తీర్మానం, వాక్యం చెప్పుకుంటైనా చచ్చిపోవాలి చివరికి. దేవుని స్తోత్రం కలిగిన అదే నా కోరిక. మరి మీ కోరిక అని చెప్పండి. ఎన్ని కోరికలు ఉన్నాయో, ఎన్ని ఆశలు ఉన్నాయో, అంతేనా? మీరు ప్రకృతి సంబంధమైన వాటి మీద మనసు పెడుతున్నారు. దేవునికి ఇష్టంగా బ్రతికితే మనము దేవుడు మనకి ఏది కావాలో ఆ సమయానికి దేవుడు తప్పక ఇస్తాడండి. దేవునికి స్తోత్రం. అందుకని ఆనోకు కొనిపోకముందంట ఏమై ఉన్నాడు? దేవునికి ఇష్టంగా బ్రతికాడంట అండి. ఆయన గురించి బైబిల్లో చాలా చక్కగా రాయబడి ఉంటుందండి. అతనంట దేవునితో కలిసి నడిచేవాడంట, దేవునితో కలిసి నడిచేవాడంట. దాదాపు కొన్ని వందల సంవత్సరాలు బైబిల్లో ప్రియులరా ఆనోకుని గురించి రాయబడి ఉంటుంది. ఆయనతోనే నడిచేవాడంట. దేవుడు అతనితో మాట్లాడేవాడంట, ఈయన ఆయనతో మాట్లాడుకుంటూ ఇద్దరు ప్రియులరు చూడండి చక్కగా మాట్లాడుకుంటూ వెళ్ళేవారంట. చివరికి జరిగింది ఏంటంటే అలాగే మాట్లాడుకుంటూ కుటుంబాన్ని అందరూ వదిలిపెట్టి ఈ ఆనోకంట దేవునితో పాటు పరలోకానికి వెళ్ళిపోయాడంట, పరమునికి. దేవునికి స్తోత్రం. మరణము చూడకోకుండానే ఎక్కడికి వెళ్ళిపోయాడు? దేవుడు భుజం మీద చేసాడంట ఆనోకు మీద, మాట్లాడుతూ ఉన్నాడంట. ఏంటి ఆనోకు, ఏంటి సంగతి అంటే, ఆనోకు దేవునితో మాట్లాడుతున్నాడంట, దేవుడు ఆనోకుతో మాట్లాడుకుంటున్నాడంట. అలా మాట్లాడుకుంటూ ఈ భూలోకంలో నుంచి ఆనోకు కూడా దేవునితో పాటు కొనుపోబడ్డాడంట, పరలోకానికి వెళ్ళిపోయాడంట. దేవుని స్తోత్రం. ఇక వెళ్ళిపోయిన వాడు ఇప్పుడు దాకా తిరిగి రాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. సరే, ఇప్పుడు దాకా తిరిగి రాలా, వస్తాడు మళ్ళీ ఒకసారి. దేవుని స్తోత్రం చెప్పండి. వస్తాడు మళ్ళీ ఒకసారి ఈ భూమి మీదకి వస్తాడు ఆనోకు మరొకసారి. దేవునికి స్తోత్రం. ఆ చరిత్ర మరే ఉందో తర్వాత చెబుతుంది దాని గురించి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదువుదా కింద వచ్చిన మొదటి మెట్టు చెప్పాలి. మొదటి మెట్టు ఏబేలు. ఎందుకు ఏబేలు మొదటి మెట్టుగా మనం పిలవబడుతున్నామంటే, అతడు దేవుడికి ఇచ్చే విషయంలో ఏమిచ్చాడు? శ్రేష్టమైన వాటిని ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రాముఖ్యమైన ఇచ్చాడంట. ఇచ్చే విషయంలో ప్రియులరా ఏ మాత్రము సడుగుకుంటూ కొనుక్కుంటూ కయ్యోనులాగా ఇవ్వలేదంట. దేవునికి స్తోత్రం. కయ్యోనులాగా ఇవ్వలేదంటండి. అందుకని అతడు మొదటి మెట్టుగా దేవుని సన్నిధిలో మనకి కనబడుతూ ఉన్నాడు. రెండోది ఆనోకు. చదువు కింద వచ్చినాం, చదవాలి. ఏమైపోయారు? కాగా దేవుడు అతన్ని కొనిపోయిను, అది కనుక అతడు కనపడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తనను వెతుకు వారికి
ఫలము దయచేవాడని నమ్మవలని కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. మొదట మనం చదువుకున్న వాక్యంలో మార్కు సువార్తలో మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు అడిగినవన్నీ కూడా పొంది ఉన్నారని నమ్మాలి. ఎక్కడ కూడా ఉన్నాడు చెప్పండి. దేవుడు ఉన్నాడని, మీరు అడిగిన వాటిని ఇస్తాడని నమ్మాలి. నమ్మకపోతే మనమేమి పొందుకోలేము, చేయలేం కాదు. నమ్మకపోతే మనమేమీ కూడా సాధించలేము, పొందుకోలేము, దక్కించుకోలేము. అడుగుతావు, చాలా సమస్యలు తీసుకొచ్చి దేవుని కాడ పెడతావు, కానీ ఓయా అదయ్యా ఇదయ్యా అని ఆడ నుంచి కాడ నుంచి ప్రకటన కదా మొదలు పెడతావు ప్రార్థన, కానీ ఒక్కటి కాడ పొందుకోలేదు. ప్రయోజనం ఉంటుందా? ఉపయోగం ఉంటుందా? మనం ప్రార్థన చేసినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు అంటే ఇంటికి. దేవుని స్తోత్రం చెప్పడం సరే. ఒట్టి చేతులతో నువ్వు తిరిగి వెళ్ళకూడదు. నువ్వు ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చావు కదా, ఏదో ఒకటి దేవుడు తప్పక నా జీవితంలో ఈ ప్రార్థన ద్వారా కార్యం, తప్పక ఏదో ఒక మేలు, తప్పక ఏదో ఒక బహుమానం దేవుని యొద్ద నుంచి నేను ఏదో ఒకటి పొందుకుంటా అనే నమ్మకంతో, విశ్వాసంతో నువ్వు తిరిగి వెళ్ళు. మరలా వారం తిరిగి వచ్చే లోపల దేవుడు ఏదో ఒక కార్యం చేస్తాడు. తప్పక ఆదివారం నిలబడి సాక్ష్యం చెబుతాడు. దేవుని స్తోత్రం చెప్పడా సరే. నువ్వు పొందుకోలేకపోతున్నావు కాబట్టి, ఏమి దక్కించుకోలేకపోతున్నావు, సాధించలేకపోతున్నావు కాబట్టి ఏ సాక్ష్యం లేదు. అయ్యా జలుబు వచ్చిందయ్యా, దగ్గిందయ్యా, జ్వరం వచ్చిందయ్యా, దేవుడి కోపం బట్టి ఈ సాక్ష్యాలు కాదు. ఇవన్నీ ప్రత్యేకంగా ఈ శరీరం ఉన్నంత కాలం బలహీనతలు వస్తూనే ఉంటాయి. దేవుని స్తోత్రం చెప్పండి. ముక్కున్నంత కాలము చెప్పాలి. ఈ శరీరం ప్రియులారా భూమి మీద బ్రతికినంత కాలము ఈ అవయవాలు ఏదో ఒక బలహీనత. వీటిని గురించి నువ్వు ఏమాత్రం తాపత్రపడద్దు. దేవునికి స్తోత్రం. భక్తులు, మన బైబిల్లో చెప్పుకున్న భక్తులందరికీ జబ్బులు ఉన్నోళ్ళే. దేవుని స్తోత్రం. ఏ బలహీనత లేనోళ్ళు లేరండి. అందరూ బలహీనులే. అందరూ జబ్బులతో, అందరూ ఏదో ఒక వ్యాధన చేత, రోగము చేత పీడించబడి, బాధించబడి, సాతాను చేతుల ప్రియుల రకరకాలుగా నలపబడి, నల్లగొట్టబడి భక్తిని కాపాడుకున్నారు. ఈ రోజున వారు ఒక్కొక్క మెట్టుగా మనం కళ్ళ ముందు నిలబడ్డారు. దేవునికి స్తోత్రం. చదువు, ఇప్పుడు చదువు. మూడో వ్యక్తి మనకు కనపడుతుంది ఇక్కడ. మూడో మెట్టు విశ్వాసమును బట్టి నోవాకు అదివరకు చూడని సంగతులను గురించి దేవుడి చేత హెచ్చరించబడ్డవాడై తన ఇంటి వారందరి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధపరచును. చప్పట కొట్టడు గట్టిగా 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 గట్టిగా. దేవుని స్తోత్రం. మూడో మెట్టు ఎవరు చెప్పాలి. మొదటి మెట్టేమో ఏబేలు, రెండో మెట్టేమో ఆనోకు, మూడో మెట్టు ఎవరు? నోవాకు. అతడంట చూడండి పిల్లరా, తన ఇంటి వారి రక్షణ కొరకు వాడను సిద్ధం చేసుకున్నాడంటండి. దేవుని చేత హెచ్చరించబడ్డాడంట. దేవుడు హెచ్చరించాడంట, నోవా నేను చెప్పింది చెయ్యి. ఏం చేయమంట ప్రభువా? ఈ భూమి మీద ప్రచండ వర్షం కురిపించబోతున్నా నేను. ఈ ప్రజలందరూ నా పైన తిరుగుబాటు చేశారు, అక్రమంగా నడుస్తున్నారు, అన్యాయంగా నడుస్తున్నారు, క్రమం తప్పిపోయారు, నా పైన తిరగబడి ఉన్నారు. ఈ భూమి మీద మానవులు, నరులను, వాటితో పాటు ప్రతి భూజంతువులను, ప్రతి నేల పాకే పురుగులను, సమస్తాన్ని నేను నిర్మూలన చేయబోతున్నాను. అదేం చేయమంటావు ప్రభా? నేను చెప్పినట్టుగా నీ కుటుంబం రక్షించబడాలంటే ఒక వాడను తయారు చేసుకో. దేవునికి స్తోత్రం కలిగిన వాడను తయారు చేసుకో. నేను చెప్పిన ప్రకారంగా చేస్తానయ్య అన్నాడు. చేయటమే కాదు, వాడ తయారయ్యేంత వరకు, నేను ఈ భూమి మీద వర్షం కురిపించబోయేంత వరకు కూడా అందరికి సువార్త ప్రకటించు. దేవుడు వర్షాన్ని కురిపించబోతున్నాడు. ఇది అందరూ మారండి, అందరూ ఓడలోనికి రావడానికి సిద్ధపడండి అని అందరికి సువార్త ప్రకటించు అని చెప్పాడంట. దాదాపు ప్రియులారా బైబిల్లో కాదు కానీ నిఘంటువులో రాయబడిన ఒక నిగూఢమైన సత్యం ఏంటంటే 150 సంవత్సరాలు పట్టిందంట ఆ వాడ తయారయ్యాక. చప్పటి కొట్టండి గట్టిగా దేవుని స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు? 150 సంవత్సరాలు దేవుని చేత హెచ్చరించబడ్డవాడై దేవుని మాట ప్రకారంగా దేవుడు చెప్పినట్టుగా వాడను సిద్ధపరిచాడంట. ఆ వాడ సిద్ధపరచబడిన తర్వాత ఇక ఈ రాత్రి నేను వర్షాలు కురిపించబోతున్నానయ్యా, భూమి మీద ప్రతి జంతువుని, ఒకటి
ఆడది ఒకటి మగది, ప్రతి పక్షిని ఒకటి ఆడది ఒక మగదాన్ని, అలా జాతుల్లో ప్రతి ఒక్కదాన్ని ఆడదాన్ని మగదాన్ని ప్రతి ఒక్కదాన్ని వాడలోనికి పంపించి నీవు నీ కుటుంబం కూడా వాడలోనికి వెళ్ళిపో, తలిపేసుకో అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పడం ఒకసారి. నోవాహు దేవుడు చెప్పినట్టుగా చేశాడండి. వాడలోకి వెళ్ళిపోయాడు, తలుపు వేయబడ్డది, అంతటా వర్షం ప్రారంభించబడింది. దేవునికి స్తోత్ర. 40 రాత్రులు చెప్పాలి 40 పగళ్ళు ప్రచండ వర్షం కురిసిందంటండి. ఈ భూమి మీద ఉన్న నీరు ఆకాశానికి అంతగా నీరు ప్రవహించిందంట. ఈ భూమి మీద ఆనాటి దినముల్లో జీవించిన ప్రజలందరూ గడపీలరా నశించిపోయారు. నోవాహు కుటుంబం ఒక్కటే రక్షించబడింది. దేవునికి స్తోత్రం చెప్పడం ఒకసారి. ఎందుకు నోవాహు కుటుంబం రక్షించబడిందంటే, నోవాహు దేవుని చేత హెచ్చరించబడిన తర్వాత ఏం చేశాడు? తన ఇంటి వారిని రక్షించుకున్నాడు. ఈరోజు నీ ఇంటి వారిని రక్షించుకుంటున్నావా? నేను ముగించబోతున్న 3 మెట్లతో చాలు ప్రియుల, తర్వాత మరలా మనం ముందుకు వెళ్దాం, తర్వాత ప్రభు చిత్తమైతే. దేవునికి స్తోత్రం. మీరు గమనించినట్లయితే ప్రియులారా చూడండి, ఇతను ఏం చేశాడు? నేను నోరు దేవుని చేత హెచ్చరించబడ్డవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు వాడని సిద్ధం చేసుకున్నాడు. ఈ రోజున మీ ఇంటి వారు రక్షించబడాలని నీకు తాపత్రం లేదా? నువ్వు ఎన్ని సంవత్సరాలు అయితే మారు మనసు పొంది? నీ భర్త మారాడా? నీ పిల్లలు మారారా? నీ కుటుంబం ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నారా? దినదినము దేవునికి దూరమై లోకములో జీవిస్తూ దేవుని సన్నిధిలో ఎదగకోకుండా ఈ లోకములో దేనికోసం పాకులాడుతూ ఉన్నారు, పరిగెడుతూ ఉన్నారు. ఇలా చూడండి, పరలోకంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన యూబులను చేజేతారా మనం జారి విడుచుకుంటున్నామండి. గమనించండి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనతో చెబుతుంది. అందుకని మీరు ప్రార్థన చేసినప్పుడు పొంది ఉన్నారనే సంగతిని మీరు నమ్మాలి. అందుకని భక్తులు వారు చేశారు, ప్రార్థన పొందుకున్నారు, అనుభవించారు. దేవుని సన్నిధిలో ప్రియులరా వారు నిలవగలిగారు. అందుకని నేను చెప్పాను, వారు ఒక్కొక్కరు ఒక్కొక్క మెట్టుకు సాదృశ్యంగా మనకు ఉన్నారండి. ఒక్కొక్కరు ఒక్కొక్క మెట్టుకు సాదృశ్యం. ఇప్పుడు మనం మొట్టమొదట ప్రియులరా చూడండి, దేవునికి అనుకూలంగా ఉండాలంటే మొట్టమొదటి మెట్టు ఏంది చెప్పాలి? శ్రేష్టమైనది ఇవ్వాలి. అంటే దేవునికి ఇచ్చే విషయంలో శ్రేష్టమైనది ఇవ్వాలి మనం. అంటే దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు ఎనిదీశావా, వెనకబడిపోయావా, దేవుని సొమ్ము తిన్నావా, నువ్వు దొంగవేగాని పరలోకానికి అంటే మొట్టమొదటి మెట్టు నువ్వు మొట్టమొదట మొదలే కరెక్ట్గా లేకపోతే కొమ్మలు సరిగా ఉంటాయా? మొట్టమొదటి పునాది ఎట్లా ఉండాలి చెప్పని? ఇల్లు నిలబడాలంటే ఎట్లా ఉండాలి? మొట్టమొదటి పునాది కింద పునాది గట్టిగా ఉండాలా? ఆ గట్టి పునాది ఏంటో తెలుసా? దేవుని విషయంలో ప్రియులారు ఇచ్చే విషయంలో శ్రేష్టమైందని ఇవ్వాలి. నువ్వు ఎన్ని తీసావా? దేవుని సొమ్ము తిన్నావా? నువ్వు ఎంత కష్టపడ్డా ఎప్పటికప్పుడు ఎతుకులాటి, ఎప్పటికప్పుడు దారిద్రతే. ఊరు వెళ్ళాలంటే ఛార్జీ డబ్బులకి ఎత్తుకోవాలి, ఫంక్షన్కి వెళ్ళాలంటే ఎట్లా డబ్బులు అంటావు, ఏదన్నా పెళ్ళి వచ్చిందంటే డబ్బులు ఎట్లా అంటావు, ఏదన్నా కార్యక్రమం సరిగించాలంటే డబ్బులు ఎట్లా అంటావు. అంతేనా? పెళ్లి చేయాలంటే అప్పు చేయాలి, అవునా? చిన్న కుటుంబ ప్రార్థన పెట్టుకోవటానికి కూడా అప్పు చేయాలి. మళ్ళీ 360 రోజులు ఏదో పని చేస్తూనే ఉంటాడు, కానీ దారిద్రత బాట్ల. కారణం ఎందుకు తెలుసా? మొట్టమొదట మెట్టి నీ కాడ సరిగా, మొట్టమొదట నువ్వు కట్టబట్టలేదు, మొట్టమొదట పునాది సరిగా లేదండి. మొట్టమొదటి పునాది సరిగా లేనప్పుడు నువ్వు ఎలా అభివృద్ధి పొందుతావు? ఎలా దీవించబడతావు? ఎలా నువ్వు వ్యాపిస్తావు? ఎలా నువ్వు దేవునికి సమీపంగా ఉంటావు? అందుకనే శ్రేష్టమంది దేవుని విషయంలో, భాగాల విషయంలో కానీ, దేవుని యొక్క ప్రియుల ఇచ్చే విషయంలో కానీ నమ్మకంగా ఉంటే ఈ పునాది మెట్టు నిన్నేం చేసిందో తెలుసా? మరొక మెట్టు ఎక్కడానికి దేవుడు సహాయం. రెండో మెట్టు ఏందో తెలుసా? దేవునికి ఇష్టంగా బ్రతకాలి. దేవుని స్తోత్రం చెప్పండి. మీరు జాగ్రత్తగా గమనించాలి. రెండో మెట్టు ఏంది? దేవునికి ఇష్టంగా బ్రతకాలి. దేవునికి ఇష్టంగా కాకుండా నా ఇష్టం వచ్చినట్టుగా కుదరదు. కొంతమంది అంటారు నా ఇష్టం, నా డబ్బు, నా ఆరోగ్యం, నా ఇష్టం, తాగుతా తిరుగుతా ఎంజాయ్. ఏమైపోతావు? నీ ఇష్టం నిన్ను నరకానికి తీసుకెళ్ళింది, నీ ఇష్టం నిన్ను నాశనం చేసింది, నీ ఇష్టం నిన్ను పతనం చేసింది. నీ ఇష్ట ప్రకారంగా నడిస్తే నిన్ను పడగొట్టింది. జాగ్రత్త, పడిపోతావు. నీ ఇష్టం ఎప్పుడు గడపీలరా, ఎప్పుడు నిన్ను
ఆశీర్వాదానికి దూరం చేసింది. అందుకని ఈ ఆనోకు ఎలా బ్రతికాడు తెలుసా? దేవునికి ఇష్టంగా బ్రతికాడు. దేవునికి స్తోత్రం. అందుకని మనం రెండో మెట్టు ఏందో తెలుసా? ప్రభా, నీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతకాలయ్యా, నేను నీకు ఇష్టం వచ్చినట్టుగా నడవాలయ్యా, నీకు ఇష్టం వచ్చినట్టుగా జీవించాలయ్యా అని నువ్వు ఎప్పుడైతే ఒక తీర్మానం తీసుకొని దేవుని సన్నిధిలో నడవగలుగుతావో దేవుడే ఆయనకి ఇష్టమైన రీతిగా నడిపించి బ్రతికిస్తాడు. దేవునికి స్తోత్రం. మూడో మెట్టేంది? దేవుని చేత మనము, అంటే ఈ వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది, వాక్యం ప్రతి వారం మనల్ని ఖండిస్తుంది, వాక్యం ప్రతి వారం మనకి ప్రియులారా మాట్లాడుతుంది. ఈ వాక్యం మనల్ని హెచ్చరించినప్పుడు, అయ్యా నీ మనసు మారాలి, నీ చూపు మారాలి, నీ నడక మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ ఉద్దేశాలు మారాలి, నీ బ్రతుకు మారాలని వాక్యము వారం వారం హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు ఆ హెచ్చరికలకు లోబడ్డ వారమయ్యి మనం దేవుని సన్నిధిలో నడిస్తే ఆ హెచ్చరికల ద్వారా మనం ఇంటికి వచ్చి మన కుటుంబాన్ని మనం కాపాడుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం. అరే, వాక్యం ఇలా చెబుతుందబ్బా, వాక్యం ఇలా చేయొద్దు అన్నాడు దేవుడు. ఈ రోజున వాక్యంతో ఇలా మాట్లాడాడు. అరే, మనం ఇలా చూడకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా బ్రతకూడదు, మన కుటుంబం రక్షించబడాలి, దేవునికి మనం అనుకూలంగా జీవించాలని పిల్లలకు చెప్పగలరు. ఎందుకంటే హెచ్చరించబడ్డాడు కాబట్టి ఈ ఆనోకు పిల్లలకు చెప్పాడు. దేవునికి స్తోత్రం. పిల్లలు తండ్రి మాట విన్నారు, భార్య భర్త మాట ఉంది, కోడల్లో మామ మాట విన్నారు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఆనోకు పిల్లలకి, ఈ నోవాకు పిల్లలకి పెళ్ళి అయిందా కాలేదా? అయిందా కదా. అంటే ఇప్పుడు కొడుకులు మాట విన్నారా? విన్నారా? తండ్రి మాట విన్నారు కదా. మరి భార్య మాట ఉందా? ఎందు కదా. మరి కోడళ్ళ మామ మాట విన్నారా లేదా? ఇవాళ భార్య భర్త మాట వింటుందా? చెప్పాలి. భార్య భర్త మాట వింటుందా? మరి కొడుకులు తండ్రి మాట వింటున్నారా? మరి కోడళ్ళు వినేవాళ్ళు అన్నారా? కోడలు వింటారా? ఎందుకని? నువ్వు దేవుని మాటకు లోబడితే, దేవుడు నిన్ను గద్దించినప్పుడు, హెచ్చరించినప్పుడు దేవుడికి భయపడితే, దేవుడికి లోబడితే అప్పుడు వాళ్ళు నీకు లోబడతారు, అప్పుడు వాళ్ళు నీకు భయపడతారు, అప్పుడు నీతో పాటు వారిని నువ్వు రక్షించబడతావు, నీతో పాటుగా వారిని రక్షించుకోగలుగుతావు. మనమే చీకట్లో నడిస్తే, మనమే మురికి జీవితంలో ఉంటే, మనమే బురదలో ఉంటే, మనమే అపవిత్రతలో ఉంటే మనం వాళ్ళని ఎలా తిన్న మార్గంలో నడిపిస్తాము అంటాడు కదా దేవుడు ఒక వాక్యములో, మత్తయి సువార్తలో, మీరు చెడ్డవారయుండి, ఆ మాట తెలుసా? మత్తయి సువార్తలో, అయ్యా మీ పిల్లలకు మంచి ఈవులను ఎలా ఇవ్వగలుగుతారు? ఎలా ఇస్తారు మీరు చెడ్డవారయుండి. అబ్బాయి ఎంత అమూల్యమైన మాట అండి అది. మీరు చెడ్డవారై ఉన్నారంట, మీరు గుడ్డివారయుండి మీరు ఇతరులకు ఎలా త్రోవ చూపించగలుగుతారు? గుడ్డోడు త్రోవ చూపిస్తారు, ఇద్దరు వెళ్ళిపోయి గుంట్లో పడతారు. జాగ్రత్త సుమి, వాక్యం చెబుతుంది, దేవుడు మాట్లాడుతున్నాడు. మనకి భక్తులు అనుభవాలు మన ముందు ఉన్నాయి. అందుకని ఏమి ఉన్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా, షావుకులున్నా లేకపోయినా, ఎవరు వచ్చినా రాకపోయినా మనకిచ్చిన ఒక క్రమం ఉంది, మనకంటూ ఒక నియమం ఉంది, మనకంటూ ఒక సన్మార్గం ఉంది. అది దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు వెనబడిపోకూడదండి, వెనక పడిపోకూడదండి, జారిపోకూడదు. అంచెలంచెలుగా రోజుకి మనం దేవుళ్ళు ఎదగాలి, దేవుళ్ళలో గడపటానికే ఎక్కువగా ఇష్టపడాలండి, దేవునితో సహవాసం చేయాలి. అందుకని ఆనోకు దేవునితో సహవాసం చేశాడు కాబట్టి మరణము చూడకోకుండా అతడు దేవునితో పాటు పరమునకు కొనుక్కోబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని రాత్రి దేవుని సన్నిధిలోకి వచ్చిన దేవుని బిడ్డ, ఈ శబ్దంతో దారి వింటున్న గ్రామ ప్రజలారా, దూర ప్రాంతం నుండి లైవ్లో వాక్యం వింటున్న జనులారా, ఒక్కసారి ఆలోచించండి. 3 మాటలు దేవుడు మనతో మాట్లాడాడు. 3 మెట్లు. ఒకటి గమనించండి. కయ్యోను ప్రియులారా, చూడండి, దేవునికి వ్యతిరేకంగా నడిచాడు, అతను భ్రష్టుడిగా పిలువబడ్డాడు. ఏబేలు శ్రేష్టమైన దాన్ని దేవుడికి ఇచ్చాడు. మొట్టమొదటి మెట్టుగా భూమి మీద మొట్టమొదట మానవుల్లో ప్రియులారా దేవుని చేత నీతిమంతుడని పిలిపించుకున్నాడు. చప్పడగొట్టండి ఒకసారి దేవుని స్తోత్రం. ఆనోకు దేవునికి ప్రియులారా చూడండి ఇష్టంగా బ్రతికాడు. మనకు రెండవ మెట్టుగా కనపడుతున్నాడు, దేవునితో కొనుక్కోబడ్డాడు. ప్రియులారా, ఈరోజున మీరు గమనించండి, ఈరోజున మన జీవిత సాక్ష్యం ఎలా ఉంది?
నోవాకు మూడో మెట్టు, దేవుని చేత హెచ్చరించబడ్డవాడై దేవుడు చెప్పిన మాటకు లోబడి ఆయన మాటలన్నీ విని సరి చేసుకొని అందరికీ 150 సంవత్సరాలు సువార్త ప్రకటించాడంటండి. ఒక్కడ మారలేదంట, నమ్మలేదంట. అరే నేను ఎంత చెబుతున్నా కానీ ఒక్కడ రావట్లేదు, ఒక్కడైనా మారలేదని మానుకున్నాడా? చివరికి తన దేవుని చిత్త ప్రకారంగా నడవటం వల్ల, దేవుని చిత్త ప్రకారంగా జీవించటం వలన తాను తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. మూడవ మెట్టుగా ప్రియులారా మనకి ఎవరు కనపడ్డారు ఇప్పుడు? నోవాకు తాత. దేవునికి స్తోత్రం. ఇంకా చాలామంది మెట్లు ఉండే ప్రియులారా. ప్రభు చిత్తం అయితే రేపు ఈసారి శనివారం మాట్లాడుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కొద్ది మాటలు ఈ రాత్రి దేవుడు మన హృదయాల్లో ఫలింప చేయును గాక. ఆమె తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, మోకాళ్ళు వేసి కొద్దిసేపు అందరము ప్రార్థన చేద్దాం. కొద్దిసేపు అందరం మోకాళ్ళు వేయాలి. బాస్పట్లు వేసుకొని గోడ కానుకొని కాదు, బాస్పట్లు వేసుకొని అది దేవునికి ఇష్టమైన ప్రార్థన కాదు. ప్రార్థన చేద్దాం, తలలు ఉంచుదాం, మోకరించుదాం, కళ్ళు మూసుకొని. రాత్రి నువ్వు దేన్ని అడగనై ఉన్నావు దానిని పొంది ఉన్నాననే విశ్వాసంతో, నమ్మికతో ప్రార్థన చేయి. భక్తులు ప్రార్థన చేశారు, భక్తులు దేవునికి ఇష్టంగా బ్రతికారు, దేవునికి అనుకూలంగా జీవించారు. అందుకే వారు ఈ రోజున మనకి ఒక్కొక్క మెట్టుగా మనకి సాక్ష్యంగా నిలబడ్డారు. దేవుని బిడ్డ, మనముగాడ ఉపద్రములు ఎదురైన, ఆపదలు ఎదురైన, సమస్యలు ఎదురైన, శోధన అయినా, అనారోగ్యమైన, మరణకరమైన పరిస్థితులైన, దారిద్రతైన, సిక్కు శోధనలైన, ఎన్ని భయంకరమైన సమస్యలు ఎదురైన, ఆటుపోటులు చుట్టుముట్టిన దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ముందుకు కొనసాగుదాం. ప్రభు ఈ రాత్రి నా ప్రార్థన ఆలకించని నోరు తెరిచి నీకున్న సమస్య ఏదైనా